నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అయోధ్యలో ప్రధాని మోడీ ప్రధానకర్తగా ప్రతిష్టాచార్యుల ఆధ్వర్యంలో విశిష్టంగా సాగిన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించిన భారత జాతి పులకించింది. గుడులు కూడళ్లలో సీతారాముల విగ్రహాలను చిత్రపటాలను ఉంచి పూజలు నిర్వహించారు. బీజేపీ నాయకులు సురేంద్రనాథ్ రెడ్డి, మిడతల రమేష్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్, రంగరాజా డోల్ బాజా భజన మండలి ఆధ్వర్యంలో రామనామ గానం వేడుకలు జరిగాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ శివాజీ సెంటర్లోని కార్యక్రమానికి హాజరై సీతారాములకు మంగళ హారతి ఇచ్చారు. రంగనాథ క్షేత్రంలో సీతారాముల ఊంజల్ సేవను భక్త మండలి అధ్యక్షులు మంచికంటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని భక్తులు వడపప్పు, పానకం, ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టలో భజనను సమర్పించేందుకు ప్రత్యేకించి శిక్షణ పొందిన వివిధ రంగాలకు చెందిన విద్యావంతులు, రంగనాథ క్షేత్ర భక్త మండల అధ్యక్షులు, కార్యనిర్వహణ అధికారితో మా నెల్లూరు ప్రతినిధి మాక్ లైవ్. అయోధ్యలో దేశం పులకించిపోయే విధంగా బాల రాముని రామ్లల్లా ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. అంతే శాస్త్రోక్తంగా శ్రీ రంగనాథ క్షేత్రం రామ సన్నిధిలో ఈరోజు విశేష కార్యక్రమాలు నిర్వహించారు. రామునికి అనేక కార్యక్రమాలు నిర్వహించే ఈ ప్రాంతంలో ఈరోజు అయోధ్యలోని రామ్లల్లా ప్రాణ ప్రతిష్టను కూడా ఒక శాస్త్రీయ కార్యక్రమంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు మనకు ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు గారు, ఆలయ భక్త మండలి అధ్యక్షులు మంచికంటి శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మీరు ఈ రంగనాథ క్షేత్రంలో జరిగే శాస్త్రోక్త కార్యక్రమాల్లో చేర్చారు, వార్షిక కార్యక్రమాల్లో చేర్చారు. ఈరోజు భక్తుల నుంచి ఎలాంటి స్పందన లభించింది? శ్రీరంగ పరబ్రహ్మ నమః. ఈనాడు యావత్ భారతదేశం అంతా కూడా బాలరాముడి యొక్క ప్రతిష్ట అయోధ్యనందు జరుగుతున్న సందర్భంగా చాలా సంతోషంగా ఒక పండగ వాతావరణం నెలకొనుంది. మరి నెల్లూరు విషయానికి వచ్చినట్టయితే శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం నందు ఈ యొక్క రాముల వారి ఉత్సవ విగ్రహాలకు తిరుమంజన కార్యక్రమం జరిపించాం. అలాగే స్వామి యొక్క అలంకరణ, ఆలయ ప్రదక్షిణములు, తదుపరి ఊంజల్ సేవ, అలాగే ఇక్కడ భక్త మండలి సభ్యులందరూ కలిసి రాముడి వారి యొక్క కీర్తనలు, ఆ యొక్క శ్లోకాలు, హనుమంతుడి యొక్క పాటలు అన్నీ ఆలపించి ఈ దేవస్థానం అంతా కూడా పులకరించే పరిస్థితి ఏర్పడి భక్తులందరూ కూడా ఒక్కసారిగా స్వామి యొక్క కైంకర్యాల్లో పాలుపంచుకొని ఈనాడు స్వామి యొక్క అనుగ్రహ కటాక్షం అన్నీ కూడా ఈ భక్తుల మీద ఉంది. కాబట్టి స్వామి చెంత అందరం కలిసి చేశాము. దానివల్ల చాలా సంతోషంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ చెప్పండి, ఈరోజు అధికారిక కార్యక్రమాల్లో కూడా ఈ రామ్లల్లా ప్రతిష్టను చేర్చడం జరిగింది. రంగనాథ క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఎలాంటి కార్యాచరణ జరిగింది? అందరికీ నమస్కారం. ఈరోజు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా భక్త భజన మండలి వారు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ స్వామివారిని పెట్టి భజన చేయటం, అన్ని ప్రసాదాలు పెట్టడం అన్నీ జరిగినాయి. సీతాన్వేషణలో రాముడు నడయాడిన నెల్లూరు తీరం కూడా అంతే మహిమాన్వితం. ఈరోజు అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ మహాఘట్టం ఈ రోజు సాకారమైంది. భక్తులకు కనువిందైంది. దేశానికే పెద్ద పండగ అయింది. సంక్రాంతి ఒక పండగ అయితే ఈ రోజు అయోధ్యలో రాముడు కొలువు తీరడం, బాలాలయంలో రామ్లల్లా అందరికి కూడా దర్శనం ఇవ్వడం మరో పండగ, మరో పెద్ద పండగ. ఈరోజు జాతికే మరో పెద్ద పండగ చేరింది. ఇక్కడ మనకు నెల్లూరులో రంగనాథ స్వామి టోల్ బాజా ప్రజామండలి ఇందుకోసంగా, ఈ ఘట్టం కోసంగా వీరంతా కూడా తర్పీదయ్యారు. రామనామం ఎంతో మధురం. ఆ రామనామానికి, రామ జపానికి, రామ భజనకు అనుగుణంగా వీళ్ళంతా కూడా స్పష్టంగా ఇక్కడికి తరలిరావడం జరిగింది. నెల్లూరు జిల్లాలో నగర ప్రజలందరూ కూడా వీరి డోల్ బాజాతో అనుకరిస్తూ జై బోలో శ్రీరామ్ అంటూ తరలి రావడం జరిగింది. భక్తి భావంతో కమరకనాదాలను మోగిస్తూ బాలరాముని అయోధ్యలో రాముని పట్టాభిషేకం, రాముని ప్రాణ ప్రతిష్ఠ, అది మనకందరికీ కూడా భక్తి పట్టాభిషేకం జరిగింది. భక్తుల నడుమ, ఈ డోల్ బాజా నడుమ ఈ రోజు నెల్లూరులో ఈ విశేషాన్ని అత్యంత ప్రాధాన్యతగా, అత్యంత భక్తి జరుపుకోవడం జరిగింది. చెప్పండి, ఈరోజు ఈ బాజా
శాసనమండలి ఏర్పాటు కావడమే ఈ విశేషం. ఎలా ఉంది మీకు స్పందన? ఎలా ఉంది? జై శ్రీరామ్. ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా 500 సంవత్సరాల నుంచి ఈ రామలింగ ప్రతిష్ఠ కోసం తన్మయిస్తున్నారు. ఈరోజు మోడీ గారు అయితేనేమి, అద్వానీ గారు అయితేనేమి, మహానుభావుల యొక్క సహకారంతో ఈరోజు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతూ ఉంది. దానికోసం మేము రంగనాథ స్వామి భజన మండలి ఏర్పడి రామకార్యంలో రామ శోభాయాత్రలో మేము పాల్గొనాలని చెప్పి గత నెల రోజుల నుంచి సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేస్తూ ఈరోజు కొత్తపేట నుంచి శివాజీ సెంటర్ వరకు రామ శోభాయాత్రలో మేమందరం పాల్గొన్నాము. ఈరోజు మాకు జన్మనిచ్చిన ఆ రామచంద్రుడికి సదా రుణపడి ఉంటాం. జై శ్రీరామ్. మహిళలు, యువతులు, బాలలు అంతా ఆబాల గోపాలం రామనామం చేస్తూ రామ భజన చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. మీకు నగరంలో ఎలాంటి స్పందన భక్తుల నుంచి మీతో ఎలా తరలివచ్చారు? ఈ డోల్ బాజాకు సంబంధించి రామనామం ఎలా కలిసింది? మేము డోల్ బాజాలో పిల్లలు, పెద్దలు, బాలులు అందరూ ఉన్నారు. మా వయసు వాళ్ళు, చిన్న పిల్లలు అందరూ ఉన్నారు. శ్రీరామ్ అనగానే అందరూ వచ్చేసారు. ఒక్కళ్ళు కాదు, చిన్నోళ్ళు కాదు, పెద్దోళ్ళు కాదు, మొత్తం వచ్చేసారు మా డోల్ బాజాలో. జై శ్రీరామ్. ఈ భజన రామ భజన రామనామాన్ని భారీ శబ్దంతో అందరికీ తెలియజేస్తూ ఈ విశేషాన్ని అత్యంత మధురంగా ఈ డోల్ బాజా కార్యక్రమం ద్వారా అయోధ్యలోనే ఉన్నట్టు భక్తులంతా కూడా అయోధ్యకే వెళ్ళి రామ పట్టాభిషేకంలో ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్నట్టు ఇక్కడ అనుభూతి కలిగింది. నెల్లూరు నగరం మొత్తం అయోధ్య నగరంలో ఏ విధంగా కోలాహలంగా పండగ వాతావరణం నెలకొందో దానికన్నా భిన్నగా ఈరోజు మా ఈ డోల్ బాజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు అత్యంత సంతోషంగా, జీవితానికి ఇది ఇంతకంటే మాకేం కావాలనే విధంగా మాకు ఆ మాదిరిగా గోచరిస్తుంది. ఎన్నో ఏళ్ల తర్వాత హిందువుల కళ ఈరోజు నెరవేరినట్టు రాముడు తన ఇంటికి వచ్చాడు. అలాగే మనం ప్రజలందరం రాముడు తన ఇంటికి వచ్చిన సంతోషంలో చాలా బాగా ప్రజలందరూ బాగా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇలానే ప్రతి సంవత్సరం శ్రీరామ్ నవమికి కానీ దేనికైనా ప్రజలందరూ ఇలానే సహకరించాలని చాలా సంతోషంగా ఉంది ఈరోజు. దేశానికంతా ఒక మరో పండగలాగా ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. ఆ ప్రతిష్టను అనుసరించి ఈ రామ కార్యానికి ఆలవాలమైన రంగనాథ క్షేత్రంలో అనేక శాస్త్రోక్త కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించారు. అందరూ ఆశించినట్టుగానే ఈ అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట శుభ తరుణం అయింది. అందరూ కూడా మరిచిపోని ఘట్టమైంది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, 4 సైట్ టీవీ, నెల్లూరు.